నమస్కారం. ఈరోజు జాతీయ జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా మరి చోడవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డివిఎం నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చోడవరంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది గోర్లె కృష్ణవేణి గారు హాజరై మరి జర్నలిస్టులందరికీ కూడా ఈ జాతీయ జర్నలిస్టుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసి సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రశంసనీయమని, ఈ సమాజం కానీ, ఈ దేశం కానీ, ఈ రాష్ట్రం కానీ, ప్రపంచం కానీ అభివృద్ధి చెందాలంటే అది జర్నలిస్టులు ఎన్నో రాసిన కథనాల వల్లే అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తూ జర్నలిస్టులందరికీ కూడా మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే ప్రత్యేకంగా జర్నలిస్టుల పాత్ర ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవరికి తెలియదు కాదు, అందరూ కూడా రాత్రి పనులు తేడా లేకుండా ప్రజా సమస్యలపై అనుపారంగా పోరాటం చేసి మరి అనేక సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారాన్ని కృషి చేసిన వ్యక్తులే జర్నలిస్టులు. మరి మారుమూల ప్రాంతం నుంచి అతి పెద్ద నగరాల వరకు కూడా జర్నలిస్టులు నిరంతరం కూడా పనిచేయబట్టే ఈరోజు అన్ని సమస్యలు కూడా పరిష్కరించి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించగలుగుతున్నాం. మరి ఈరోజు చోడవరంలోనే అందరూ మిత్రులు అందరి సమక్షంలో కూడా ఈరోజు అనేక మంది సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. 30 నుంచి 40 ఏళ్ళుగా పనిచేసిన అనేక మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఈరోజు ఈ జాతీయ జర్నలిస్టు దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన నాయుడు గారికి, వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అనకాపల్లి నుంచి వచ్చిన సీనియర్ పాత్రికేయులు ఆడార్ జాతి గారికి, పాడేరు నుంచి ఇచ్చేసినటువంటి రామచంద్రరావు గారికి, నర్సీపట్నం నుంచి ఇచ్చేసినటువంటి ప్రభాకర్ గారికి, అలాగే సీనియర్ పాత్రికేయులు మన సబ్బవరం బాబ్జీ గారికి, ఇలా సీనియర్లు అందరూ ఉన్నారు. మిగతా అందరూ కూడా కొత్తరం పాత్రలో రెండు కూడా మేళవింపుగా ఉంది. అందరికీ కూడా మరోసారి జాతీయ జర్నలిస్టు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి అందరూ బాగుండాలి, సమాజం ఇంకా బాగుండాలి. అదేవిధంగా అందరూ కూడా మనం కూడా ఉండాలి, మనం కూడా మన కుటుంబం కూడా ఉండి మనం సక్రమంగా బాధ్యత నిర్వహించుకునే అవకాశం, అందుకు తగ్గ అవకాశం కల్పించాలని దేవుడితో పాటు మరి మిత్రులందరినీ కూడా కోరుకుంటూ సెలవు.